ఈరోజు కోర్టు తీర్పు ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల ఓబీసీ వర్గాలకు ఎంతో ఆత్మ గౌరవాన్ని నిలిపేటువంటి విధంగా కోర్టు యొక్క తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం. కులగణలో జనగణలో కులగణన చేస్తామని చెప్పి 2025 ఏప్రిల్ 1న కేబినెట్ లో పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కులగణలో కనీసం బీసీ ఆప్షన్ కూడా పెట్టకపోవడం శోచనీయకరమైనటువంటి విషయం. ఈ యొక్క బీసీలో కులగణలో జనగణలో కులగణన తప్పనిసరిగా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా బీసీ ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా ఢిల్లీ గడ్డ మీద ధర్నాలు చేయడం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం, ఆ తర్వాత మొన్నటికి మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ లో పర్యటన రోజు మా బీసీ నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారి యొక్క ఆమరణ నిరాదీక్ష చేసి నిరసన తెలిపిన పరిస్థితిలో కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చెల్లించలే. మళ్లీ కోర్టు బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా ఈ రోజు కోర్టు తీర్పిచ్చి తప్పనిసరిగా జనగణలో కులగణ చేర్చాలి, బీసీలకు స్థానం కల్పించాలని చెప్పినటువంటి ఆ తీర్పును మేము స్వాగతిస్తూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇచ్చినటువంటి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓబీసీల పక్షాన మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. అలాగే 42% ఇవాళ అసెంబ్లీలో ఏదైతే రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పి ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ ద్వారా మీ కేంద్ర ప్రభుత్వం పంపించామో వెంటనే ఆ 42% ఓబీసీల రిజర్వేషన్ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే అమల్లోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.